గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావముల పొంద నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని ఆరాధన కొరకై సిద్ధపరచునుగాక. ఈ భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండటం, ఆయన యొక్క చుట్టూ 24 సింహాసనాలు, 24 మంది పెద్దలు, 12 మంది గోత్రకర్తలు, అలాగే 12 మంది అపోస్తలు, వారు ప్రభు యొక్క సింహాసనం చుట్టూ ఉండి వారు ప్రభు ఎదుట వారి సాగిలపడి ప్రభుని స్తుతించటం, ప్రభుని ఆరాధించటం మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం నుంచి అయితే సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండిరి. అంత మాత్రమే కాదు, 4 జీవులు కూడా ప్రభుని స్తుతించినట్టుగా మనం 8వ వచనంలో చూస్తాం. 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంటూ సర్వాధికారి యొక్క దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. ఇలాగ ప్రభుని వారు పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైన ప్రభువుని వారు స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా ఆరాధిస్తున్నారో మనం కానీ గమనించినట్లయితే మనం కూడా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ఆరాధించడానికి మనం కూడా పురుకొల్పబడవలసిన వారమై ఉన్నాం. 9వ వచనం, ఆ సింహాసనాసీనుడైన సీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 10, 11 వచనాలు, ఆ 24 పెద్దలు సింహాసనాసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచున్నారు. మన ప్రభుని ఆ 4 జీవులు, ఆ 24 పెద్దలు ప్రభుని ఎలాగైతే స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నారు, మనం కూడా ఈ ఆరాధన దినమందు, ఈ ప్రభు దినమందు కూడా మనం ప్రభుని స్తుతించాలి. 3 సంగతులు మనము ప్రభులో నుండి మనం గమనించగలం. ఆయన ఎంత గొప్ప దేవుడో అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. 10, 11 వచనాల్లో ఆ మాటలు కనపడతాయి. 9వ వచనంలో కూడా ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి, 10, 11 వచనాల్లో కూడా సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి. నిజమే, ఆయన సింహాసనము ఎంత గొప్పదో మనం పై వచనాలు మనం చదివితే కనబడతాయి. చూడండి, 2వ వచనం నుంచి చదవండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ప్రకాశించి ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆయన సింహాసనాసీనుడై ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనములందు 24 పెద్దలు వారు ప్రభుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని స్తుతిస్తున్నారు?
ఆయన అత్యున్నత సింహాసనాసీనుడై, మనం యెషయా గ్రంథం 6వ మొదటి వచనంలో కూడా చూస్తాం. అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభుని చూచితిని అని చెప్తాడు. మన ప్రభు అత్యున్నత సింహాసన ఆసీనుడు. ఆయన సింహాసనం అత్యున్నతమైనది. ఆ అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడైన దేవుడు. మన ప్రభు అత్యున్నతుడైన దేవుడు. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యుగ యుగములు జీవించుచున్న దేవుడు. మనం 11వ వచనంలో చూస్తాం. యుగ యుగములు జీవించుచున్న దేవుడు. మన ప్రభు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆయన యుగ యుగములు జీవించుచున్నవాడు. ఏ యుగములో అయినా సరే ఆయన జీవించుచున్నవాడు. ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన నిత్యము జీవించుచున్నవాడు. ఆయన సజీవుడు. ఆయన నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నానని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంది. ఆయన యుగ యుగములు జీవించుచున్న దేవుడని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించాలి. మూడవదిగా చూస్తే, ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే, మనం 11వ వచనంలో చదివితే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీవు సమస్తమును, ఈ లోకములో కనబడే సృష్టమునంతటిని, మానవుడిని మొదలుకొని ఈ లోకములో కనబడే సృష్టం, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, మృగాలు, జీవులు, చెట్లు, కొండలు, గుట్టలు, సమస్తమును ఆయన చేత సృజించబడ్డాయన్న సంగతి మనం ఎరగాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుడు. 3 సంగతులు: ఆయన సింహాసనాసీనుడైన దేవుడు, యుగ యుగములో జీవించుచున్న దేవుడు, మూడోది సృష్టికర్త అయిన దేవుడు అన్న సంగతిని బట్టి మనం ప్రభువుని ఆనాడు ఆ 4 జీవులు, ఆ 24 మంది పెద్దలు ఆ ప్రభువుని ఎలాగైతే స్తుతిస్తా ఉన్నారో, భూమి మీద భూమి మీద ఉన్న మనం కూడా ప్రభువుని ప్రభుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఆయన సృష్టించిన సృష్టికర్త అన్న సంగతి కూడా మనం ఎరగాలని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఒక అద్భుతమైన మాట ఈరోజు ఆరాధన కొరకు మూలమైన మాట ఏంటంటే, ఆ మాట నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆ మాటను గమనించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో వ్రాయబడుతున్న మాట నేను చదువుతున్నాను. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నరుహుడు అని చెప్పుకోవచ్చు. వారి ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చారు. తమ కిరీటాలని ఆ సింహాసనం ఎదుట నిలుపుతూ వచ్చారు. ఏంటి ఈ మాటకు అర్థం అంటే, ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? తన చిత్తాన్ని బట్టి అవి ఉండెను. ఏ కారణము లేకుండా సృష్టిని కలుగు చేయలే. కారణము లేకుండా ఏది కలగలేదు. కారణము లేకుండా ఏది సృష్టించబడలేదు. ప్రతి వ్యక్తికి, ఈ లోకంలో కనబడే సృష్టమంతటికి ఒక కారణం ఉంది. అందుకోసం ఒక భక్తుడు పాట రాస్తూ, మానవుడా కారణ జన్ముడా. ఆయన మానవుడు కారణ జన్ముడు. కారణం లేకుండా ఈ భూమి మీద సృష్టించబడలేదు. కారణం ఉంది. దేవుని చిత్తాన్ని బట్టి మానవుడే కాదు, ఈ లోకంలో పువ్వులు, కాయలు, వృక్షాలు, మృగాలు, జంతువులు, ఋతువులు, కాలాలు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం దేవుని చిత్తాన్ని బట్టి సృష్టించబడ్డాయన్న సంగతి మనము ఎరగాలి. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ప్రతిదీ సృష్టించబడిందన్న సంగతి మనం ఎరిగి ప్రభువుని స్తుతించాలి. ప్రభు చిత్తాన్ని బట్టే నీవు నేను సృష్టించబడ్డాం. భూమి మీద మనం పుట్టింది దేని కొరకంటే దేవుని చిత్తాన్ని బట్టే. ఒక ప్రణాళిక ఉంది మన ఎడల, ఒక సంకల్పం ఉంది మన ఎడల, ఒక ఉద్దేశం ఉంది మన ఎడల. ప్రతి వ్యక్తి దేవుని చిత్తాన్ని బట్టే సృష్టించబడ్డాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తం లేకుండా మనం భూమి మీద మనం పుట్టలేదు.
దేవుని చిత్తాన్ని బట్టి మనం సృజించబడలేదు, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం సృష్టించబడ్డామన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రభుని ఉదయకాలము ఆరాధించాలి. ఇది మొదటి మాట. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని కారణాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనము సృష్టించబడ్డాం. అందుకే తల్లి గర్భములో పిండ రూపముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచాయన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఈ వస్తువు ఉంది, ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు దేని కొరకు సృష్టించబడిందో దానికి ఒక కారణం ఉంది, ఒక కీబోర్డ్ ఉంది. అది వినసొంపు, ఒక వాయిద్యం కొరకు, మనుషుల యొక్క వినసొంపు కొరకు, సంగీతము కొరకు అది నియమింపబడింది, అది సృష్టించబడింది ఒక వ్యక్తి ద్వారా. మానవుడు కూడా సృష్టించబడ్డాడు, తన చిత్తాన్ని బట్టి సృష్టించబడ్డాడు. రెండో సంగతి ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని బట్టి మనల్ని సృష్టించాడు మొదటిది. రెండవది, దేవుని చిత్తాన్ని బట్టి ప్రభు మన కొరకు ఏం చేశాడో రెండో విషయం మనం చూస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదవండి. దయచేసి త్వరగా కొన్ని మాటలు మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తన చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని తన చిత్త ప్రకారము సృష్టించడమే కాదు, తన చిత్త ప్రకారము దుష్ట కాలములో నుండి విమోచించాలని దేవుని యొక్క చిత్తం. దుష్ట కాలంలో దు అంటే చెడ్డ, దు అంటే పాపం. పాపములో పడి, పాపములో ఉండి, పాపములో జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ, పాపాన్ని బట్టి నిత్య నరకానికి, పాతాళానికి గురైపోతున్న మనల్ని విమోచించాలని దేవుడు తన సంకల్పం ప్రకారం, తన చిత్త ప్రకారం మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి కొరకు 3300 సంవత్సరాలు జీవించి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపముల కొరకు దేవుడు తను తానే అప్పగించుకొనెను. సిలువకు, మరణానికి, శిక్షకు, అఘోరమైన మరణానికి అప్పగించుకున్నాడు మన పాపముల నిమిత్తం. మనం పాపులం, జన్మ కర్మ పాపములతో ఉన్నవారం. అయితే దేవుడు తన చిత్త ప్రకారం మనలను ఈ దుష్ట కాలములో నుండి, ఈ పాపములో నుండి, పాపపు స్థితిలో నుండి మనల్ని విమోచించాలని ప్రభువు తన చిత్త ప్రకారం మన కొరకు, మన పాపముల కొరకు తను తానే అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన కొరకు ఘోరమైన శిలువ శ్రమను, శిక్షను పొందాడు. మన కొరకు 39 కొరడా దెబ్బలు అనుభవించాడు. మన కొరకు పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందాడు. మన కొరకు తను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఎదుగో తెలుసా పాపము నుండి, దుష్టత్వము నుండి మనల్ని, ఈ దుష్ట కాలము నుండి, దుష్ట యుగము నుండి మనల్ని విమోచించాలని దేవుని యొక్క చిత్తం. మొదటిది, దేవుని చిత్తాన్ని బట్టి మనం సృష్టించబడ్డాం. రెండవది, దేవుని చిత్తాన్ని బట్టి పాపము నుండి, దుష్టత్వం నుండి మనం విమోచించబడ్డాం అన్న సంగతి మనము గుర్తించాలి. మూడవది, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ మాట చదవండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. సమస్త కార్యములు తన చిత్తానుసారంగా జరుగుతున్నాయి. భూమి మీద మన జీవితంలో దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశము లేకుండా, దేవుని నిర్ణయము లేకుండా, దేవుని సంకల్పము లేకుండా ఏ కార్యము జరగదు. అందుకే బైబిల్లో చదువుతాం,
దేవుని సెలవు లేనిదే ఒక పూట భోజనము చేసి సంతోషింపగలవాడెవడు? దేవుని సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా కిందకి రాలదు. దేవుని సెలవు చొప్పున, దేవుని చిత్తము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తున్నాడు. భూమి మీదకి ఈ రోగాలు రావటం, ఈ భయంకరమైన పరిస్థితులకు రావటం, భయంకరమైన ఉపద్రవాలు రావటం, భయంకరమైన స్థితిగతులు రావటం తన చిత్తాన్ని బట్టి, తన సంకల్పాన్ని బట్టి దేవుడే జరిగిస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమస్త కార్యములు తన చిత్తాన్ని బట్టి జరిగిస్తా ఉన్నాడు. తన చిత్తాన్ని బట్టే ఏ కార్యమైన జరుగుతుంది. అది శుభకార్యమైనా, అది ఏ కార్యమైనా మన జీవితంలో తన చిత్తాన్ని బట్టి సమస్త కార్యములు మన ప్రభు జరిగిస్తాడు. చివరిగా 4వదిగా 1 యోహాను పత్రిక. మన ప్రభుని ఆరాధించుకుంటాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన తన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించి తన చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి మనవిని దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. తన చిత్తానుసారంగా ఎవరైతే దేవుడిని అడుగుతారో మన మనవిని దేవుడు ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. తన చిత్తానుసారంగా ఎలా పడితే అలా అడిగితే దేవుడు మన మనవి ఆలకించడు. కానీ తన చిత్తానుసారంగా మనం ప్రభుని అడిగితే మాత్రం దేవుడు తన చిత్తానుసారంగా మనం వింటాడు, మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. మన యొక్క మొర ఆయన ఆలకించి జవాబిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే ఆ 24 మంది పెద్దలు నీ చిత్తమును బట్టి ఉన్నవి, నీ చిత్తమును బట్టి ఇవన్నీ ఉన్నవని వారు దేవుని ఎదుట సాగిలిపడి దేవుని ఎలాగైతే ఆరాధిస్తా ఉన్నారు. ఆయన చిత్తమును బట్టి మనం సృష్టించబడ్డాం, ఆయన చిత్తమును బట్టి మనం విమోచించబడ్డాం, ఆయన చిత్తమును బట్టి మన జీవితంలో సమస్త కార్యములు జరుగుతున్నవి. ఆయన చిత్తమును బట్టి దేవుడు మనవి ఆలకిస్తున్నాడన్న సంగతి మనం ఎరిగి ఈ ప్రభుదినమందు మనమంతా కలిసి ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆ పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని ఎదుట, యుగయుగములు జీవించుచున్న దేవుని ఎదుట, సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఆ 4 జీవులు 24 మంది పెద్దలు ప్రభువుని స్తుతించినట్టుగా మనం కూడా భూమి మీద బ్రతికి ఉన్న మనం, అయ్యా నా సృష్టికర్తవు నీవే, నన్ను సృష్టించిన వాడు నీవే, నీ చిత్తాన్ని బట్టి నన్ను సృష్టించావు, ఏ కారణం లేకుండా నన్ను భూమి మీద సృష్టించలేదు, ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని బట్టే నన్ను సృష్టించావు. నా మట్టుకు నేను దేవుని సేవ చేయాలని, దేవుని పని చేయాలని దేవుడు నన్ను సృష్టించాడు.